హిందూపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కూనేరు రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కమ్యూనిటీ హెల్త్ వర్కర్లతో కలిసి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలోని ఆర్జీఆర్ మెడికల్ కాలేజీలోని ప్రాక్టీస్ చేస్తున్న యువ వైద్యురాలిపై అత్యంత దుర్మార్గంగా అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని వైద్య సిబ్బందికి రక్షణ వలయంగా చట్టాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం తేవాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల నాయకులు గౌరీశ్వరి, నిర్మల మాట్లాడుతూ వైద్యురాలు చనిపోయి నేటికి 11 రోజులైనప్పటికీ అత్యాచారం చేసి హత్య చేసిన వ్యక్తులను గుర్తించి శిక్షించడంలో అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం గాని పోలీస్ సిబ్బంది గాని పూర్తిగా నీరుగార్చే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఎంతో మంది ప్రాణాలు కాపాడే వైద్యులకే ఇలా జరిగితే సామాన్య ప్రజలకు ఇంకా భవిష్యత్తులో ఏమి రక్షణ ఉంటుందన్నారు. అత్యాచారం అనంతరం హత్య చేసిన నిందితులకు కఠినంగా శిక్ష పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చూడాలని వారు డిమాండ్ చేశారు. చనిపోయిన వైద్యురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు నిర్మల, శ్రీదేవి, రాజేశ్వరి, గౌరీశ్వరి, భారతి, గంగా, సుష్మ పాల్గొన్నారు. హత్య చేసిన వారిని శిక్షించేదాకా పోరాడతాం. వెంటనే అత్యాచారం చేసిన వారిని శిక్షించాలి. శిక్షించేదాకా పోరాడతాం. కలకత్తాలో వైద్యురాలపై అత్యాచారం చేసి హత్య చేసిన వారిని వెంటనే శిక్షించాలి. వైద్యురాలపై అత్యాచారం చేసి హత్య చేసి శిక్షించేదాకా పోరాడతాం. వెంటనే వైద్యురాలపై హత్య చేసిన వారిని వెంటనే శిక్షించాలి. కలకత్తాలో వైద్యురాలపై అత్యాచారం చేసి హత్య చేసిన వారిని వెంటనే శిక్షించాలి. శిక్షించేదాకా పోరాడతాం. శిక్షించేదాకా పోరాడతాం. వైద్యురాలపై అత్యాచారం చేసి హత్య చేసిన వాళ్ళని వెంటనే శిక్షించాలి. వైద్యురాలపై అత్యాచారం చేసి మన్యం జిల్లా కొమరాడ మండలం కూనేరు రామభద్రపురం వద్ద ఈరోజు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లతో కలిసి సిఐటి ఆధ్వర్యాన ర్యాలీ అనంతరం నిరసన కార్యక్రమం అనేది చేయడం జరిగింది. దీనికి సంబంధించి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలకత్తాలో యువ వైద్యురాలపై అత్యాచారం చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. అలాగే వైద్య సిబ్బందికి రక్షణ కల్పించే విధంగా చట్టం తేవాలని చెప్పి ఈరోజు ఇక్కడ మేము నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆగస్టు 9వ తేదీన అక్కడ కలకత్తాలో ఉన్న మెడికల్ కాలేజీలో యువ వైద్యురాలపైన అత్యాచారం చేసి అతి కిరాతంగా హత్య చేసి చంపడం చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే ఒక డాక్టర్ అంటే ఎంతోమంది ప్రాణాలు కాపాడిన అలాంటి డాక్టర్లకే ఈరోజు రక్షణ లేకుండా ఉందంటే మరి ప్రజలకు ఏమి రక్షణ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. నేటికి 11 రోజులైనా అక్కడ ప్రభుత్వం ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఎవరనేది చెప్పకపోవడం, వారిపైన చర్యలు తీసుకోకపోవడం చాలా అన్యాయమని తెలియజేస్తున్నాం. దీని వెనక ఎంతటి రాజకీయ నాయకులు ఉన్నా, మెడికల్కి సంబంధించి సిబ్బంది ఉన్నా, అలాగే మెడికల్ డాన్లు ఉన్నా, మెడికల్కి సంబంధించి డాన్స్ ఉన్నా సరే విడిచిపెట్టకుండా వీరిపైన తగిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఎవరైతే వైద్యులు ఉన్నారో వాళ్ళకి రక్షణ కల్పించే చట్టం తెచ్చి ఇలాంటి సంఘటన భవిష్యత్తులో జరగకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చూడాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికే ఈ విషయం పైన ప్రపంచవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో యువకులు, మేధావులు, మహిళలు, ప్రజలు, కార్మిక వర్గాలు, అలాగే లాయర్స్, మేధావులు అందరూ కూడా ఈరోజు అగ్ర జాలలతో ఈరోజు రగిలిపోయే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఇప్పటికైనా ఎవరైతే ఈ యువ వైద్యురాలపై అత్యాచారం చేసి హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వారు ఎవరనేది వెంటనే వెంటనే దర్యాప్తు చేపట్టి వారందరినీ అరెస్ట్ చేసి వారికి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాను. లేని యెడల ఇంకా వారు ఇలాగే జాప్యం జరిగితే ఇంకా దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ఇంకా అగ్ర ఆవేశాలతో ప్రజలు రగిలిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి అది జరగకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ సమస్య పైన వేగవంతం దర్యాప్తు చేపట్టాలి. ఆ విధంగా చేసి ఈ యువ వైద్యురాలపై అత్యాచారం చేసి హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఈ వైద్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా రక్షణ కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టాలు తేవాలని మేము ఈరోజు సిఐటి డిమాండ్ చేస్తున్నాం. లేని యెడల ఈ విషయం పైన ఇంకా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ర్యాలీ నిరసన కార్యక్రమం అనేది చేయడం జరిగింది.